హాయ్ టు ఆల్, వెల్కమ్ టు వెమ్లవాడ ముచ్చట్లు. ఈరోజు మనం వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకుందాం. అసలు వెమ్లవాడలో ఏం జరుగుతుంది? ప్రజల్ని ఎందుకు మభ్యపెడుతున్నారు? గుడి ఓపెన్ ఉంటుందా లేదా క్లోజ్ అవుతుందా అన్న విషయాన్ని బహిరంగంగా ఎందుకు వెల్లడించడం లేదు? ఒక 2 రోజుల కిందటనే వెమ్లవాడ ఏఈ మేడం గారు టెంపుల్ ఎప్పుడు క్లోజ్ ఉండదు, టెంపుల్ పనులు నడుస్తూ ఉన్నాయి, డెవలప్మెంట్ పనులు భాగంగా భీమన్న ఆలయంలో, అలాగే బద్దిపోషమ్మ ఆలయంలో, అలాగే రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా టెంపుల్ డెవలపింగ్ పనులు జరుగుతున్నాయి, అన్ని ఆలయాలు ఓపెన్ ఉంటాయని మేడం గారు చెప్పడం జరిగింది. చాలా వేగంగా పనులైతే సాగుతున్నాయి. సో అవన్నీ పనులు మరి దేనికోసం జరుగుతున్నాయి అన్నది భక్తులకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బయట వస్తున్న టాక్ ఏంటి అంటే, ఇంకొద్ది రోజుల్లో టెంపుల్ క్లోజ్ అవుతుంది, అక్కడ భీమేశ్వర ఆలయంలో దర్శనాలు యథావిధిగా సాగుతాయి, ఇక్కడ పనులు జరుగుతున్న రోజులు అని చెప్పి బయట టాక్ నడుస్తుంది. సో ఇంతకు ఏది నిజం? ఎవరిని నమ్మాలి? తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడ దేవస్థానం అభివృద్ధి కోసం భారీ ప్రణాళిక వేసింది. మొత్తం ఖర్చు 965.27 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వ విప్ వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 4 దశలలో 2025 నుండి 2028 వరకు ఈ పనులు జరుగుతాయని అంచనా. ప్రధాన లక్ష్యం దేవాలయ సముదాయాన్ని విస్తరించడం, యాత్రికుల సౌకర్యాలను పెంచడం, చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం. ముఖ్యమైన పనులు: పురాతన నిర్మాణాలను కూల్చడం, కొత్త కట్టడాల నిర్మాణం, అన్నదాన భవనం, అన్నసత్రం కొత్తగా నిర్మించబడుతుంది, ప్రాకారాల విస్తరణ చేసి యాత్రికులకు విస్తృత స్థలం కల్పించడం, గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదేశం శోభాయమానంగా తీర్చిదిద్దబడుతుంది, యాత్రికులకు ఆధునిక సౌకర్యాలు, పార్కింగ్, వసతి, భోజనశాలలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రాల ఏర్పాటు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వెమ్లవాడ రాజన్న దేవస్థానం ఒక ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. ఆలయ చారిత్రాత్మక సాంస్కృతిక ప్రత్యేకతను కాపాడుతూ ఆధునిక సౌకర్యాలు కూడా జోడించడం ఈ డెవలపింగ్లో భాగంగా ముఖ్య ఉద్దేశం. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు వారి మాటల్లో మాట్లాడుతూ, ఈ అభివృద్ధి పనులన్నీ త్వరగా పూర్తి చేస్తాం, యాత్రికులకు అన్ని విధాల ఉత్తమమైన సదుపాయాలు అందించబడతాయి, వెమ్లవాడను ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారుస్తామని వారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మొత్తంగా చెప్పాలంటే వెమ్లవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 4 దశల్లో 965 కోట్ల రూపాయలతో ఆలయం రూపురేఖలు మారబోతున్నాయి. భక్తులకు ఇది మరింత సౌకర్యవంతంగా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ప్రదేశంగా మారనుంది. వెమ్లవాడ ఏఈ చెప్పిన దాని ప్రకారం ఆలయం అయితే క్లోజ్ ఉండే ప్రసక్తే లేదు. సో భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకండి, పుకార్లను నమ్మకండి, లోకల్గా ఉండే ఛానళ్ళు పెట్టే వీడియోస్ మాత్రమే మీరు గమనించి ఆ వీడియోలో ఉన్నదాన్ని మాత్రమే గ్రహించండి. సో మేము కూడా లోకల్గా ఉండే వాళ్ళమే, మాకు ఎప్పటికప్పుడు ఇక్కడ న్యూస్ తెలుస్తూ ఉంటాయి. సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు వెమ్లవాడలో జరిగే అభివృద్ధి పనులు, అలాగే వెమ్లవాడ ఆలయం ఏ టైంలో ఓపెనింగ్ ఉంటుంది, ఏ టైంలో క్లోజ్ అవుతుంది, ఇవన్నీ ఆలయ దర్శన టైమింగ్స్, ఇవన్నీ మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ వీడియోలు ఉన్నాయి. బ్యాక్ సైడ్లో మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమ్లవాడ ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.